శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర. కరీంనగర్ మహాశక్తి ఆలయంకు భారీ ఎత్తుగా తరలివచ్చిన కాషాయ కార్యకర్తలు. కరీంనగర్లో అనపేరి ప్రభాకర్ రావు వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న సిపిఐ జాతీయ నేత చాడా తదితరులు. ఆల్ ఫోర్స్ సంచిత కలెక్షన్ ఆఫ్ టాలెంట్ వేడుకలు. విద్య అనేది పుస్తక జ్ఞానంతో మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తోంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అనబేరి ప్రభాకర్ రావు 78వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించిన సిపిఐ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాసులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పొనగంటి కేదారి, అందెస్వామి, జిల్లా కార్యవర్గ కౌన్సిల్ సభ్యులు కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, గూడెం లక్ష్మి, నాగెల్లి లక్ష్మారెడ్డి, బోయిని తిరుపతి, పిట్టల సమ్మయ్య, న్యాలపట్ల రాజు, కట్కరెడ్డి బుజ్జన్న యాదవ్, ఉమ్మెంతల రవీందర్ రెడ్డి, పైడిపల్లి రాజు, బీర్ల పద్మ, కొట్టె అంజలితో పాటు సిపిఐ జిల్లా నగర నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా ముద్దుబిడ్డ, పోలంపల్లి పులిబిడ్డ అనబేరి ప్రభాకర్ రావు ఆనాడు నైజాం రాజరిక వ్యవస్థ అంతానికై రణబేరి మోగించారు. ఆయన దేశ్ముఖ్ కుటుంబంలో, మరి వతందారి కుటుంబంలో పుట్టి భార్య పిల్లలు ఉండగా కూడా ఆనాడు నైజాం రాజరిక వ్యవస్థలో సాగుతున్నటువంటి అణిచివేతలు, పోలీస్ పటేల్ పట్వారీల వ్యవస్థలో నలుగుతున్నటువంటి ప్రజల జీవితాలు, అయ్యా నీ బాంఛన్ కాల్ముక్తన్ దురాగతం, వెట్టి చాకిరి బానిసత్వంతో మగ్గుతున్నటువంటి ఆనాటి రోజుల్లో పేద ప్రజలకి, ఎస్సీ బీసీ బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా, ఆకాంక్ష జ్యోతిగా ఆయనకున్నన్ని అవకాశాలన్నిటి కూడా మరి తృణప్రాయంగా విస్మరించి వాటన్నిటి కూడా మరి ఆయన అన్నిటి కూడా విస్మరించి మరి పోరాట బాట ఎన్నుకున్నారు. దేనికి? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఆగస్టు 15, 1947. తెలంగాణకు మాత్రం రాలే. అప్పుడు ఆంధ్ర మహాసభ, కమ్యూనిస్ట్ పార్టీ, ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ కలిసి రావి, బద్దం, మగ్దుం, మోనిద్దులు తెలంగాణలో నైజాం రాజరిక వ్యవస్థ అంతం కావాలని, ఈ దేశంలో స్వేచ్ఛ కోసం, ఈ దేశానికి స్వాతంత్రం రావడం కోసం ఆనాడు స్వాతంత్రం రాకముందు ఉన్నటువంటి అన్ని పార్టీలు, ఆ పార్టీలలో పనిచేసినటువంటి వివిధ స్వాతంత్ర సమరయోధులు, భగత్ సింగ్ కావచ్చు, ఆజాద్ చంద్రశేఖర్ కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, అట్లనే మన కరీంనగర్ నుంచి అనబేరి ప్రభాకర్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా పార్టీలకు అతీతంగా చూడాల్సినటువంటి బాధ్యత వాళ్ళ ప్రజలది, రాజకీయ పార్టీలది. కానీ వాళ్ళ దురదృష్టమైంది, అనబేరి ప్రభాకర్ రావు అనగానే కమ్యూనిస్టు పార్టీకి సంబంధించిన నాయకుడిగా మాత్రమే చూస్తూ ఉన్నారు. మరి వాళ్ళ కరీంనగర్ చరిత్ర అంటేనే తొలి అమరుడు ఎవరు అని అంటేనే అనబేరి ప్రభాకర్ రావు. కేవలం కమ్యూనిస్టు పార్టీ లీడర్ అయినందుకే సరైనటువంటి వారికి గుర్తింపు ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణలో రాలేకపోతున్నా అన్నది ఇది వాస్తవం. ఇక్కడ ఎందరో మేధావులు ఇక్కడి నుంచి చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ ప్రైమరీ బ్లాక్ ఆధ్వర్యంలో సంచిత కలెక్షన్ ఆఫ్ టాలెంట్ కార్యక్రమం ఘనంగా నిర్వహణ. విద్యార్థుల్లోని సృజనాత్మకత, ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా ఆల్ ఫోర్స్ టైనీ టాట్స్ ప్రైమరీ బ్లాక్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంచిత కలెక్షన్ ఆఫ్ టాలెంట్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చిన్నారులు తమ ప్రతిభను వివిధ రంగాల్లో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు, పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు హాజరయ్యారు. విద్యార్థులు నృత్యాలు, పాటలు, వేషధారణ, కవిత్వ పఠనం, నాటికలు, సంగీత ప్రదర్శనలు, చిత్రలేఖనం వంటి విభిన్న కార్యక్రమాల్లో పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు.
చిన్నారుల ఆత్మవిశ్వాసం, చురుకుదనం, సృజనాత్మకతను చూసి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రతినిధులు మాట్లాడుతూ విద్య అనేది పుస్తక జ్ఞానంతో మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులలోని ప్రతిభను వెలికితీయడం కూడా ముఖ్యమని తెలిపారు. అలాంటి ప్రతిభను ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలను తరచూ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. చిన్నారులలో ఉన్న ప్రతిభను గుర్తించి వారిని భవిష్యత్తులో అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లడం పాఠశాల లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులందరికీ ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. చిన్నారుల ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని కార్యక్రమాన్ని మరింత రంగురంగులుగా మార్చాయి. తల్లిదండ్రులు కూడా పెద్ద ఎత్తున హాజరై పిల్లలను ప్రోత్సహించారు. విద్యార్థుల ప్రతిభను ప్రదర్శించే వేదికగా ఈ కార్యక్రమం నిలిచిందని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఏఐ సహాయంతో స్క్రీన్ మీద విజువల్స్ అన్నీ కూడా ఇయర్ లాంగ్ ఎన్ని ప్రోగ్రామ్ చేశాం మనం అనేది చాలా చక్కగా వివరించడం జరిగింది. ఈ స్థాయిలో పిల్లలు కావాల్సింది మార్కులు, ర్యాంకులు అసలు మనం మాట్లాడుకోనే కూడదు. ఇది మన స్కూల్ అప్ టు 2nd క్లాస్. ఈ స్థాయిలో కావాల్సింది హాయిగా పిల్లలు మంచి నవ్వడము, చంపేయడము, పిల్లలతో మాట్లాడుతుండడము, పెద్దలకి రెస్పెక్ట్ ఇస్తుండడము, చలాకీగా మూవ్ అవుతుండడము, ఐడెంటిఫికేషన్ అండ్ ఫాస్ట్గా లెర్నింగ్ స్కిల్స్. చిన్న పిల్లలు చూడండి, అంత లెంతీ ప్యాసేజ్ కోర్స్ బాగా టైం తీసుకొని ఉంటారు, వాళ్ళు ప్రాక్టీస్ చేసి ఉంటారు. బట్ ఈవెన్ దో వితౌట్ ఎనీ మిస్టేక్ చాలా చక్కగా మరి మాట్లాడుతున్నారు ఆ పిల్లలంటే చూడండి, అది మనం నేర్పాలనుకుంటున్నాం. మరి ఇయర్ లాంగ్ ఎన్నో ప్రోగ్రామ్ చేసాం. టీచర్లు అందరూ కూడా అద్భుతంగా పిల్లలకి మరి నేర్పి ఉన్నారు. తల్లిదండ్రులు కూడా బాగా మరి సపోర్ట్ చేశారు కాబట్టి అది ఇంతవరకు సాధ్యమైంది. కాబట్టి మరొకసారి తల్లిదండ్రులకు కూడా నేను ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందు మధుసూదన్ రెడ్డి సార్ చెప్పినట్టుగా ఈ స్థాయిలో మనం ఏ రకంగా ఉండాలి, ఒక మొక్క పెరగడానికి ఏ రకంగా మనం చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఉన్న మనం అందరం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా ఉండాలి, గురువులు ఎలా ఉండాలి వారు చెప్పారు. ఎస్, దిస్ ఇస్ ట్రూ. ఈ స్థాయిలోనే పిల్లలను ఒక్కొక్క ఇయర్ ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ లేకుండా సరి అయిన మార్గంలో, సన్మార్గంలో పిల్లలు నడిపించడమే చదువు. ఇంకా కాబట్టి 100 వచ్చినాయా, 90 వచ్చినాయా, 70 వచ్చినాయా అనేది అవసరమే లేదు మనకి ఈ స్థాయిలో. I know teaching is a great profession, but only when it's done with the dedication. It's not just a profession, it's your responsibility in guiding a child towards a great career. A few words. Teachers must create a playful environment to the students to make a child succeed in his career. You have to give a proper education. Apart from educating them in the academics, educate them the values, educate them how to behave in the society and how to respect others. These days, everyone is influenced so much by artificial intelligence, social media, but I haven't seen such things, the AI or social media, when I was studying in my school. We all only read in textbooks, but now the students have access to social media, but the students will succeed only when that social media is used properly. కరీంనగర్ మహాశక్తి ఆలయం నుండి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభమైంది. భారీ ఎత్తున కాషాయ కార్యకర్తలు తరలివచ్చారు. బండి సంజయ్తో కలిసి బీజేపీ నుండి ఎన్నికైన వార్డు సభ్యులు, ఉప సర్పంచ్లు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పాదయాత్ర చేశారు. డప్పు చప్పులు, భక్తి పాటలతో అంజన్న ఆశీర్వాద యాత్ర మారుమోగింది. 10th విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ జామ్ కాకుండా హైవేపై క్రమశిక్షణతో పాదయాత్రలో అడుగులో అడుగు వేస్తున్న కాషాయ దళం ముందుకు సాగింది. దారి పొడవునా భారీ ఎత్తున యాత్రకు చెప్పేందుకు కాషాయ కార్యకర్తలు స్వాగతం పలికారు.
మహాశక్తి ఆలయం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. 10th పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ తెలిపారు. కష్టపడి చదివారు, ఇష్టపడి పరీక్షలు రాయాలని సూచించారు. టెన్షన్ పడొద్దని, తల్లిదండ్రులు గురువులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అంజన్న ఆశీర్వాద యాత్రలో పాల్గొనేవారు క్రమశిక్షణ పాటించాలని పిలుపునిచ్చారు. 10th పరీక్షలకు వెళ్లే విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సూచన చేశారు. పరీక్షలు పూర్తయ్యే వరకు సెల్ఫీల కోసం పరుగులు పెట్టొద్దని సూచించారు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ప్రజాప్రతినిధులతో కలిసి కొండగట్టు అంజన్న ఆలయానికి వస్తానని గతంలో ఇచ్చిన మాట గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వార్డు సభ్యులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, మేయర్లతో కలిసి అంజన్న ఆశీర్వాద యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాను నిత్యం పూజించే మహాశక్తి అమ్మవారి ఆలయం నుంచే యాత్ర ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మూకలను సమర్థవంతంగా ఎదుర్కోవడమే లక్ష్యంగా కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మ్డ్ రిజర్వ్ క్విక్ రియాక్షన్ టీం సిబ్బందికి మాబ్ ఆపరేషన్ డ్రిల్పై ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. కరీంనగర్ బైపాస్ రోడ్లోని కమిషనరేట్ శిక్షణ కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం పర్యవేక్షించారు. శిక్షణలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో పోలీసులు అనుసరించాల్సిన వ్యూహాలు, అల్లరి మూకలను చెదరగొట్టే లాఠీ డ్రిల్, గ్యాస్ గన్ వినియోగంపై అవగాహన కల్పించారు. అలాగే స్మోక్ గన్ ఫైరింగ్, వజ్ర వాహనాన్ని క్షేత్రస్థాయిలో వినియోగించే విధానాన్ని ప్రదర్శించారు. అల్లరి మూకలు ఆకస్మికంగా దాడికి దిగిన సందర్భాల్లో స్వీయ రక్షణతో పాటు వారిని సమర్థంగా అదుపులోకి తీసుకొచ్చే విధానంపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి గౌస్ ఆలం మాట్లాడుతూ ప్రజల ప్రాణ ఆస్తులను కాపాడటం, శాంతి భద్రతలను పరిరక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. ఉద్రిక్త పరిస్థితుల్లో సంయమనంతో వ్యవహరిస్తేనే చట్టబద్ధంగా అల్లరి మూకలను అదుపులోకి తీసుకురావాలని సూచించారు. నిరంతర సాధన ద్వారానే క్లిష్ట సమయాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించగలమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్లు రజనీకాంత్, జానీమియా, కిరణ్ కుమార్, శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎల్లాపు సంఘం, కుల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు అనబేరి ప్రభాకర్ రావు 78వ వర్ధంతిని సందర్భంగా కరీంనగర్లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ అనబేరి ప్రభాకర్ రావు చేసిన సేవలు, త్యాగాలను స్మరించుకున్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎల్లాపు సంఘం నాయకులు, సభ్యులు, పలువురు ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు 78వ వర్ధంతి సందర్భంగా మళ్ళా కుల బాంధవులందరూ ఏకమై నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా అనబేరి విగ్రహాన్ని మన ట్యాంక్ బండ్లో పెట్టాలని గత ఎన్నో సంవత్సరాల నుండి చెప్పుకుంటూ వస్తున్నాము. గత ప్రభుత్వం కూడా మాకు హామీ ఇచ్చింది. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా మన ఇక్కడ ఉన్న మంత్రి గారు మరియు శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళ ఆధ్వర్యంలో మాకు ట్యాంక్ బండ్పై విగ్రహం పెట్టి వీరి యొక్క స్వతంత్ర పోరాట యోధుల్ని గుర్తింపుగా ఆడ పెట్టాలని మా మొదటి నుండి ఆకాంక్ష. అదేవిధంగా ఎన్నో త్యాగాలు చేసి ఈరోజు మన తెలంగాణ రైతు సంక్షేమం కోసం ఎన్నో త్యాగాలు చేసిన అనబేరి ప్రభాకర్ రావు గుర్తింపుగా ఇక్కడ కూడా నామకరణం చేయాలని మేము కోరుతూ, ఈ విధంగా ఇంకా ఎన్నో సంక్షేమ పథకాలు అనే ఆశయాలు మా కుల సంఘం ఆధ్వర్యంలో, మా రాష్ట్ర నాయకుల ఆధ్వర్యంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమం చేయాలని అనుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మా అర్బన్ యూనిట్ మురారన్న గారికి మరియు ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సాయి నరసింహరావుకి. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ కరీంనగర్ కోఆర్డినేటర్ కందుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి, కరీంనగర్ నియోజకవర్గ నాయకులు కాసరాజు, పొన్నాల తిరుపతి, వీర్ల శ్రీనివాసరావు, మహేష్, సిరిసిల్ల రాము, వేమ్ల కళావతి, హరీష్ కుమార్, కరుణాకర్, సృజన్, రాజ్ కుమార్, పొన్నాల సంపత్, పల్లె సరోజన, స్వరూప, మండల కనకలక్ష్మి, కుంట సుజాత, నాగేంద్ర కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈరోజు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన జన సైనికులకు వీర మహిళలకు శుభాభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర నాయకత్వం ఆదేశాల మేరకు ఇక్కడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే పార్లమెంటు పరిధిలో మొత్తం అందరూ బైక్ ర్యాలీలు జెండా ఆవిష్కరణలు చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రజల గుండెల్లో నమ్మకాన్ని, యువతలో పోరాట స్ఫూర్తిని నింపి సమాజ మార్పుతో రాబోయే జమిలీ ఎన్నికల్లో సనాతన హైందవ ధర్మ రక్షణ ఎజెండాగా ముందుకు సాగుతామని జనసేన పార్టీ కరీంనగర్ పార్లమెంట్ కోఆర్డినేటర్ బేతి మహేందర్ రెడ్డి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిలుపునిచ్చారు. నగరంలోని వావిలాలపల్లి గుండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. ఈ సందర్భంగా బేతి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ 2014 సంవత్సరంలో మార్చి 14వ తేదీన పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించడం జరిగిందని, ఎన్ని అవమానాలు, ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా మొక్కవోని దీక్షతో పార్టీని బలోపేతం చేస్తూ ముందుకు సాగుతూ నేడు జనసేన పార్టీ అంటే ప్రజల్లో ఒక నమ్మకం, విశ్వాసం పెరిగిందని, దానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఎంతో కష్టపడ్డారని బేతి మహేందర్ రెడ్డి తెలిపారు. దేశం హితం కోసం, సనాతన హైందవ ధర్మ రక్షణ కోసం పార్టీ ఏజెండాగా తీసుకుని రాబోయే జమిలీ ఎన్నికలకు పార్టీని ప్రతి గడప గడపకు తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ పిలుపునివ్వడం జరిగిందన్నారు. ఈ ఆవిర్భావం దినోత్సవ కార్యక్రమంలో జనసేన నాయకులు కాసర్ల మధుకర్ రెడ్డి, ఓడ్నాల రాజు, సాధు మధుసూదన్ రెడ్డి, వావిలాల రోహిత్ రెడ్డి, టి రవీందర్ రెడ్డి, బేతి సురేందర్, బేతి రాజశేఖర్ రెడ్డి, నలుమాచు శ్రీనివాస్ రెడ్డి, చందు, వావిలాల రామరెడ్డి, సురేష్ రెడ్డి, జగన్నాథరెడ్డి, శ్రీపాల్, ఉమ్మెంతుల మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ నగరంలో జెండావిష్కరణ చేయడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కానీ, జమిలీ ఎన్నికల్లో కానీ, అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు, అది రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కానీ, ఈ అన్ని ఎన్నికలు కూడా తెలంగాణలో పోటీ చేయాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయితే చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. కానీ వాస్తవం విషయం చెప్తాను. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆలోచన మేరకే జనసేన పార్టీ తెలంగాణలో ఎంటర్ అయిందనే విషయం చాలామంది గుర్తుంచుకోవాలని చెప్పేసి నేను విన్నవిస్తా ఉన్నాను. ఎందుకంటే జనసేన పార్టీ కూడా సేమ్ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం విలువలు ఏవైతే ఉన్నాయో జనసేన పార్టీ అంతకన్నా ఎక్కువ కూడా సిద్ధాంతం విలువలతో ముందుకు సాగుతూ ఉన్నది. ఇవాళ వాస్తవం ఏంటంటే రాజకీయాలు చేస్తే ఏదైనా కానీ వాస్తవికత దగ్గర ఉండాలి. వాస్తవికత దగ్గర ఉన్న నేత ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నోటి నుంచి ఒక మాట వచ్చిందంటే ఆ మాట కట్టుబడే మాట చేసే వరకు కూడా నిద్రపోరు. రాబోయే జమిలీ ఎన్నికల్లో కూడా తెలంగాణలో అన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మ రక్షణ ధ్యేయంగా ఎలక్షన్ కోవాలని చెప్పేసి ప్రధాన ఎజెండాగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. అదే ధైర్యంతో అదే నినాదంతో మేము ముందుకెళ్తూ ఉంటాం. ఈ వచ్చే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో కూడా చాలామంది గెలవడానికి మేము ప్రయత్నం చేస్తాను. కరీంనగర్లో నిరుద్యోగ సమస్య సదస్సును బిఎన్ రావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫిలిం భవన్లో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సభా అధ్యక్షుడు డాక్టర్ బిఎన్ రావు మాట్లాడుతూ ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఒక ప్రధాన సమస్య అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వక్తలు అశోక్, తెలంగాణ విఠల్, బాస్ సురేష్, అడ్వకేట్ ఎల్ నాగరాజు, సిపిఎం నేత ఎం వాసుదేవరెడ్డి, అడ్వకేట్ జమాలుద్దీన్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మణికంఠరెడ్డి, ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా నేత బండారు శేఖర్, రాష్ట్ర ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణ అని చెప్పేసి ఈ రోజు మాయ మాట చెప్పి వాళ్ళ డిక్లరేషన్ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో విభజన చెందిన పరిస్థితి మనం చూసింది. వాళ్ళకి అవసరమైన వైద్యం అందించాలంటే అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు రోడ్డుపై వస్తా ఉంటే కేసులు పెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రాంతంలోనే కాకుండా ఈ దేశాన్ని మొత్తం కూడా వేధిస్తున్నటువంటి సమస్య. అభివృద్ధి చెందితే అభివృద్ధి దానితో ఉద్యోగాలు కూడా చేస్తుంది. విద్య, వైద్యం ఎట్లాగో ప్రతి చదువుకున్న పట్టభద్రుని కూడా ఉద్యోగం కల్పించే బాధ్యత ఏ ప్రభుత్వందైనా, రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఏ పార్టీ ప్రభుత్వంలో ఉన్నా కూడా వారి ప్రథమ కర్తవ్యంగా గుర్తించాలి. ఎందుకు సమస్య అంటే ముఖ్యంగా నిరుద్యోగ సమస్యకి ఒక 2-3 ముఖ్య కారణాలు చెప్తాను. ఒకటేమో గ్రామీణ పట్టణ ఆర్థిక వ్యవస్థ లోపం, తారతమ్యం బాగుంది, సమాంతరమైన అభివృద్ధి లేకపోవడం గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ. రెండవది ఏంటంటే
బడ్జెట్లో ఏ రంగాలైతే బడ్జెట్లో ఎక్కువ నిధులు ఇస్తే అది అభివృద్ధి చెందుతుంది. ఏదైతే అభివృద్ధి ఏ దేశం అయితే అంటే ఏ రంగం అభివృద్ధి చెందుతుందో ఆ అభివృద్ధి చెందితే దాంతో అదే ఉద్యోగ కల్పన వస్తుంది. అది చేయడం లేదు. మన విద్యా విధానానికి మన ఉద్యోగాలకి ఎక్కడ పొందం లేదు. వీరికి వచ్చిన అంటే ఈ విద్యార్థులకు ఇచ్చే సాంకేతిక వైజ్ఞానిక నైపుణ్యం. మన పక్క దేశం చైనా ఎప్పుడైతే తన జనాభాను అసెట్గా మలుచుకున్నదో మనం దాన్ని అసెట్గా మలుచుకోకుండా ఒక లయబిలిటీ కింద తీసుకున్నాం కాబట్టి ఈ సమస్య ఉత్పన్నమైందని చెప్పి నేను అనుకుంటాను. అంతేకాకుండా దీనికి ప్రభుత్వాలు ఒక కారణమైతే సమాజం యొక్క ధోరణి కూడా ఇంకొక కారణం. మన దగ్గర నిరుద్యోగ సమస్య సమాజం ఎట్లా కారణం అంటే మనం ఎన్నుకుంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి. యథా రాజా తథా ప్రజ అన్నది పాత కథ. ఇప్పుడు మాత్రం యథా ప్రజ తథా రాజా. మనం ఎవరిని ఎన్నుకుంటున్నాం, మనం తీసుకుపోయి ప్రభుత్వ పెద్దలుగా ఎవరిని కూర్చోబెడుతున్నాం అన్నది గమనిస్తే నేను గ్రౌండ్ లెవెల్లో చెప్తాను. మన సర్పంచ్ ఎన్నికలు అయిపోయిన తర్వాత, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఏమయ్యా మీ వార్డులో ఎవరు గెలిచిరు, మీ ఊర్లో ఎవరు గెలిచిరంటే అన్న ఎల్లారెడ్డి 1000 రూపాయలు మంచిండు ఓడిపోయిండు, మల్లారెడ్డి 2000 మంచిండు గెలిచిండు అని చెప్తారు. సింపుల్. పార్టీ చెప్తలేరు, మనిషి చెప్తలేరు, గుణగణాలు చెప్తలేరు, వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో చెప్తలేరు, గతంలో చేసిన చరిత్ర చెప్తలేదు, భవిష్యత్తులో వాడు ఏం చేయాలనుకున్నాడో అది కూడా చెప్తలేరు. సింపుల్ చెప్తున్నాడు. 1000 మంచినోడు ఓడిపోయిండు, 2000 మంచినోడు గెలిచాడు. ఇప్పుడు మన చుట్టూ ఉన్నటువంటి దేశాల్లో కనిపిస్తూ ఉంది, మన పక్క దేశాల్లో కనిపిస్తూ ఉంది. ఈ 6 నెలల క్రమాన్ని కనుక మనం పరిశీలిస్తే శ్రీలంకలో మార్క్సిస్టు నేత దిశానాయకే ఆ దేశానికి ప్రధాని కాగలిగిండు. యువజనులు విద్యార్థులు కలిసి అక్కడున్నటువంటి ప్రభుత్వాన్ని కూలదోసి ఆ రకంగా ప్రజల్లోంచి వెలువట్టినటువంటి ఒక చైతన్యంతో కూడినటువంటి పోరాటం, ఒక మాత్ర పోరాటం ద్వారా అక్కడ దిశానాయకే ప్రధాని కాగలిగిండు. అంతేకాదు ఇవాళ నేపాల్లో జరిగినటువంటి పరిస్థితి కావచ్చు, బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితి కావచ్చు, వారసత్వ ఉద్యోగాల పేరుతోనే ఆ ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. ఉక్కు మహిళ ఏదైతే ఇందిరాగాంధీ తర్వాత ఉన్నటువంటి ఉక్కు మహిళను కాదని చెప్పేసి ఆ రోజు పెద్ద ఎత్తున యువత విద్యార్థులు 1 గంట లోపలనే ఆ ప్రధాని కుర్చీ నుంచి వెళ్ళి కిందికి తోసేసి పక్క దేశంలో మన దేశంలో దాక్కునే విధంగా చేసినటువంటి చరిత్ర యువజనుల చరిత్ర. డివైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డ్రగ్స్, గంజాయి మరియు బెట్టింగ్ యాప్స్ పెరుగుతున్న ప్రమాదాలపై యువతకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కరీంనగర్ నగరంలోని రామ్నగర్లో ఉన్న TWPMCH హాస్టల్లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ మాట్లాడారు. ప్రస్తుతం సమాజంలో డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు మరియు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ యువతను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. వీటి వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని, కుటుంబాలు కూడా ఆర్థికంగా మరియు సామాజికంగా నష్టపోతున్నాయని అన్నారు. ప్రత్యేకంగా విద్యార్థులు తమ భవిష్యత్తుపై దృష్టి పెట్టి చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం ఆరోగ్యానికి హానికరమని, చట్టపరమైన సమస్యలకు కూడా దారితీస్తుందని చెప్పారు. అలాగే బెట్టింగ్ యాప్స్ వల్ల అనేక మంది యువకులు అప్పుల పాలవుతూ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు రాజ్ కుమార్, శివ, సహాయ కార్యదర్శి అరవింద్, TGS నగర అధ్యక్షులు ప్రకాష్, జిల్లా కమిటీ సభ్యులు తిరుపతి నాయకులు విజయ్, అజయ్, గోపి సింగ్, నితిన్, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఓదెల మోడల్ స్కూల్ పరీక్షా కేంద్రంలో శనివారం 10వ తరగతి వార్షిక పరీక్షలు అత్యంత కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఓదెల మండలంలో మొదటి రోజు 331 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. 100% విద్యార్థులు పరీక్ష రాసేందుకు హాజరయ్యారని ఎంఈఓ రమేష్ తెలిపారు. విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. పరీక్షా కేంద్రంలో తాగునీరు, వెలుతురు వంటి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు.
పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని శనివారం నగరంలోని కమాండ్ 2 హౌసింగ్ బోర్డు రోడ్లో గల మధు గార్డెన్లో ఎంఐఎం పార్టీ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో దావతే ఇఫ్తార్తో పాటు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేసినట్లు ఎంఐఎం పార్టీ కరీంనగర్ అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ తెలిపారు. ఎంఐఎం అధినేత బారిస్టర్ అజహరుద్దీన్ ఓవైసీ ఆదేశాల మేరకు నిర్వహించతలపెట్టిన దావతే ఇఫ్తార్ కార్యక్రమ సన్నాహక ఏర్పాట్లను ఎంఐఎం నగర అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్ ఎంఐఎం కార్పొరేటర్లు నాయకులతో కలిసి మధు గార్డెన్ చేరుకొని ఏర్పాట్లపై పరిశీలించారు. ఈ సందర్భంగా గులాం అహ్మద్ హుస్సేన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ రహ్మద్ బేగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ దావతే ఇఫ్తార్లో ఉపవాస దీక్షలు పాటించే ప్రతి ఒక్కరికి ఆహ్వానం ఉందని ఉమ్మడి జిల్లాకు చెందిన కరీంనగర్ నగరానికి సంబంధించిన ఎంఐఎం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో సుమారు 3000 మందికి సరిపడా భోజన ఏర్పాట్లు, ఇఫ్తార్ విందు ఏర్పాట్లను చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ అబ్బాస్ సమీ, టౌన్ కమిటీ మొయిజుద్దీన్ ఖాద్రీ, ఇబ్రహీం, ఆథినా, కార్పొరేటర్ మాజిద్ హుస్సేన్, నాయకులు అహ్మద్ మొయినుద్దీన్, బాబు జానీ, అజర్ దబీర్, వాజిద్ అలీఖాన్, సాజిద్, ఫసియుద్దీన్ ఖాలిద్, కమరుద్దీన్ షబ్బీర్, నిజాం మీర్జా పాషా, తయ్యబ్, ఎక్బాల్, షాలిమార్ రిజ్వాన్, షాకీర్, బాబు మియా తదితరులు పాల్గొన్నారు. यानी कि हफ्ते के दिन 14 मार्च 24वें रोज़े के मौके पर मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से हर साल की तरह इस साल भी दावत इफ्तार मनाया जा रहा है. मधु गार्डन शाशा मेला आमेर नगर में ये जो दावत है, दावत आम है और पूरे डिवीज़न्स के लोगों को मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से दावत है. इस दावत को आप अटेंड कीजिए और इस दावत में आने वाले मेहमान बैरिस्टर असदुद्दीन अवैसी साहब के हिदायत पर रहमत बेग साहब MLC आ रहे हैं. वो 5:30 बजे करीमनगर तशरीफ़ लाएंगे और फंक्शन हॉल में इंशाअल्लाह 5:45 बजे रहेंगे. मजलिस इत्तेहादुल मुस्लिमीन के कारपोरेटर्स, साबिक़ा कारपोरेटर्स और टाउन कमेटी के मेंबर्स, तमाम डिवीज़नों के सदूर मोतमिदीन और कमेटी के मेंबर्स को ये इत्तला दी जाती है कि ऑलरेडी अल्हम्दुलिल्लाह हर साल दावत इफ्तार में पूरे जमात के टाउन कमेटी के मेंबर्स मिलकर అన్నదాతలను ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తుందని, అన్నదాతలను విస్మరిస్తే మూల్యం చెల్లించక తప్పదని రైతు ప్రజా సంఘాల జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు, సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెబుతున్న పాలకులు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఆలస్యం చేయడం ఎందుకని రామారావు ప్రశ్నించారు. రైతుల న్యాయమైన డిమాండ్ల సాధనకు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా హుజరాబాద్ బస్టాండ్ సమీపంలోని ప్రధాన హైవే చౌరస్తా అంబేద్కర్ కూడలి వద్ద రైతు ప్రజా సంఘాల సమైక్య ఉమ్మడి జిల్లా నాయకుడు ముచ్చా సమ్మిరెడ్డి నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. అన్నదాతల డిమాండ్లు పరిష్కరించాలని, వివిధ వర్గాలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ ఏప్రిల్ 28న ఓసీ ఐకాసా రైతు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కరీంనగర్లో 1,00,000 మందితో రాష్ట్ర స్థాయి రైతు మహాగర్జన సమర బేరీ సభ నిర్వహించనున్నట్లు పోలాడి ప్రకటించారు. వివిధ రాజకీయ పార్టీల నాయకులు పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కేంద్ర మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర. కరీంనగర్ మహాశక్తి ఆలయంకు భారీ ఎత్తుగా తరలివచ్చిన కాషాయ కార్యకర్తలు. కరీంనగర్లో అనపేరి ప్రభాకర్ రావు వర్ధంతి వేడుకలు. వేడుకల్లో పాల్గొన్న సిపిఐ జాతీయ నేత చాడా తదితరులు. ఆల్ ఫోర్స్ సంచిత కలెక్షన్ ఆఫ్ టాలెంట్ వేడుకలు. విద్య అనేది పుస్తక జ్ఞానంతో మాత్రమే పరిమితం కాకుండా విద్యార్థులలోని ప్రతిభను వెలికితీస్తోంది. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.